ఈనాటి ధ్యానాంశము సిన్ఫుల్ వైరస్, పాపం అనే వైరస్ అనే అంశాన్ని ఆధారం చేసుకుని కొద్ది నిమిషాలు ధ్యానంలో కొనసాగుదాం. చాలా వింతగా ఉంది కదా క్యాప్షన్. ఇప్పుడు మనం ప్రస్తుతం ఏ వార్తాపత్రికల్లో చూసినా, ఏ టెలివిజన్ వార్తల్లో చూస్తున్నా, ఏ హాస్పిటల్కి వెళ్ళి మనం ఉంటున్నా కూడా దెర్ ఆర్ సమ్ స్పెషల్ వార్డ్స్, ప్రత్యేకమైనటువంటి వార్డ్స్లో ముక్కులకు మాస్కులు పెట్టుకొని పేషెంట్స్ని స్క్రీన్ చేస్తూ వాళ్ళు ప్రత్యేకంగా తనిఖీ చేసి ఎగ్జామిన్ చేసి ఆ యొక్క ట్రీట్మెంట్స్కి పంపిస్తుంటున్నారు. ప్రతి ఎయిర్పోర్ట్లో కూడా స్క్రీనింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. చాలా ఎయిర్పోర్ట్స్లో మరి వేరే దేశాల నుంచి వచ్చేటటువంటి ప్యాసింజర్స్ని వాళ్ళు ఎయిర్పోర్ట్లో నుంచి బయటికి రాకంటే ముందుగానే వైద్యులు చాలా శ్రద్ధగా క్షుణ్ణంగా పరిశీలన చేసి వారికి వ్యాధి లేదని తెలిసిన తర్వాతనే ఎయిర్పోర్ట్ నుంచి బయటికి పంపిస్తున్నారు. ఈరోజు ఈ వైరస్ ఏంటో మనం దాని గురించి నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్లీజ్ టర్న్ విత్ మీ టు బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 5 verse 12. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకొని ధ్యానంలో కొనసాగుదాం. బైబిల్స్ ఉన్నటువంటి అందరికీ కూడా తెరచి మీ గ్రంథాలలో దేవుని యొక్క వాక్యాన్ని ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాను. బైబిల్స్ లేనటువంటి వారు స్క్రీన్ పై వస్తున్నటువంటి వర్షన్ను చూస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలు స్వతంత్రించుకుందాం. రోమన్స్ 5:12 రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకొని ముందుకు సాగుదాం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. సంప్రాప్తమైనటువంటి మాటకు స్మాల్ నెంబర్ 3 అనేటటువంటి అంకెను వేసి దాని కింద ఫుట్ నోట్లో మూల భాషలో అందరి ద్వారా వ్యాపించను అంటే, వ్యాపించనంటే స్ప్రెడ్ అవడం, ఒకరి నుండి ఒకరికి వ్యాపించడం. అపోస్తుడైనటువంటి పౌలు ఆనాటి రోమా సంఘానికి రాస్తున్నటువంటి లేఖలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో, పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయంలో మనకి ఏమి నేర్పించాలని అనుకున్నాడో దాన్ని శ్రద్ధగా ఆలకించి, ఒకవేళ దేవుని బిడ్డలుగా ఉంటూ కూడా మనలో ఏ ఒక్కరికైనా ఈ వైరస్ సంబంధించినటువంటి లక్షణాలు ఉన్నట్లయితే వాటిని ఆయన రక్తంతో కడుక్కుందాం, ఆయన వాక్యంతో కడుక్కుందాం, పరిశుద్ధులుగా జీవించే ప్రయత్నం చేద్దాం, దేవునికి సంతోషం కలిగించేటటువంటి ప్రయత్నం చేద్దాం. లెట్ us go into the meditation. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ మనం గమనించినప్పుడు, therefore just as through one man sin entered the world and death through sin, and thus death spread to all men because all sinned. ఇందులో 4 భాగాలు మనకు కనబడుతుంటా ఉన్నాయి. దాంట్లో ఆ వాక్యాన్ని విభజించి నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది, therefore just as through one man sin entered. అంటే తెలుగులో మనం చదువుకున్నటువంటి దానిలో ఒక మనుషుని ద్వారా పాపమును అని అంటాడు. ఒక్క మనుషుని ద్వారా పాపం వచ్చింది. ఎవరి మనిషి అని చూస్తే మనందరికంటే ముందుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మనకు బైబిల్ ఆదికాండ భాగంలో కనబడతాడు. చాలా సందర్భాల్లో ఈ మాటలు నేను లింక్ చేసి బోధించేటటువంటి ప్రయత్నం చేస్తాను. దేవుడు సృష్టి అంతా చేసిన తర్వాత నరుని తన రూపంలో చేయాలనుకున్నాడు. వండర్ఫుల్ థాట్, అద్భుతమైనటువంటి ఆలోచన. ఒక ప్రాణిలాగానో ఒక క్రిమిలాగానో మిలియన్స్ ఆఫ్ క్రీచర్స్ ఈ లోకంలో దేవుడు సృష్టించాడు. చెట్లని, తర్వాత జంతువులని, జలచరాలని, తర్వాత క్రిములను అన్నిటినీ కూడా దేవుడు సృష్టించాడు. అయితే ఈ సృష్టించినటువంటి సృష్టి అంతటినీ కూడా నియంత్రించడం కొరకు, ఏలుట కొరకు తన రూపంలో ఒక నరుని చేయాలనేటటువంటి అద్భుతమైనటువంటి సంకల్పం, ఆలోచన దేవునికి కలిగింది. నేల నుండి కొంత మట్టి తీసుకుని తన ఆకారం ఎలా ఉందో అలాంటి ఆకారాన్ని తాను తన చేతులతో చేసిన తర్వాత ఆ నాసిక రంధ్రాలు అనేటటువంటి భాగము నుండి దేవుని యొక్క జీవవాయువును ఊదగా అతడు జీవాత్మ ఆయను, జీవించేటటువంటి ఆత్మ అయ్యాడు. ఆ తర్వాత అతనికి బాధ్యతలు అప్పచెప్పాడు. తన బాధ్యతలను నిర్వర్తించుకుంటూ వెళుతున్నాడు. మరి సాయంకాలం అయిపోయేటప్పటికల్లా పక్షులు, జంతువులు వాటి జతలతో కలిసి చక్కగా కాలక్షేపం చేస్తున్నట్లుగా గమనించినప్పుడు దేవుడు అనుకున్నాడు, నరుడు ఒంటరిగా ఉండుట తనకి ఇష్టం లేకపోయింది అని లేఖనం జ్ఞాపకం చేస్తుంటాం. తన పార్శ్వభాగముల నుంచి మరి కొంత మాంసాన్ని, గాఢ నిద్రను కలుగజేసి తీసిన తర్వాత ఒక ఎముకను చేసి తనకు సహచరునిగా చేసి జీవించేటటువంటి జీవాత్మగా చేసిన తర్వాత, దిస్ ఈజ్ యువర్ కంపానియన్,
ఈ వ్యక్తి నీకు భాగస్వామిగా ఉండబోతుంది. లివ్ హ్యాపీలీ అండ్ డూ వాట్ ఐ వాంట్ టు సే, ఐ వాంట్ యూ టు డూ. నేనేమి మీకు చెప్పానో వాటిని చేసేటటువంటి ప్రయత్నం చేయండి అని ప్రతిరోజు దేవుడు వారిని సాయంకాలం వేళ దర్శించేటటువంటి వాడు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆదాము ఏం పని చేశాడో వాటినిద్దరూ ముచ్చటించుకుంటూ సంతోషాన్ని, ఆత్మీయతను, అనుబంధాన్ని అనుభవించేటటువంటి వారు. ఒక దినాన అపవాది ఓర్వలేక ఈ బంధాన్ని తెంచివేయాలి, దేవునికి నరుడుకున్నటువంటి సంబంధాన్ని దూరం చేయాలనే ఉద్దేశం చేత దేవుడు చేయవద్దన్నటువంటి పనిని వారి ద్వారా ఒక చిన్న ఫలాన్ని తినిపించిన తర్వాత దేవుని యొక్క కృపకు వారు దూరమైనట్లుగా, దేవుని యొక్క కోపానికి వారు ఆహుతైనట్లుగా ఆ ఏదైనా వనముల నుంచి వెలువబడినటువంటి వారుగా అయ్యారు. దాన్ని యోహాను భక్తుడు మొదటి యోహాను పత్రికలో రాస్తూ అంటాడు, ఆజ్ఞాతిక్రమమే పాపం అని అంటాడు. దేవుడు ఏ ఆజ్ఞ అయితే ఇచ్చాడో ఆ ఆజ్ఞను మీరినందువల్ల, అతిక్రమించినందువల్ల ప్రేమకు దూరమయ్యారు, దేవుని కృపకు దూరమయ్యారు, దేవుడు నిర్మించినటువంటి ఏదైనా వనముల నుంచి వెలువేయబడినటువంటి వారుగా అయ్యారు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేటటువంటి సత్యం ఏమనగా, ఎవరు దేవుని మాటను వింటారో, ఎవరు దేవుని మీద ఆనుకునేటటువంటి వారుగా ఉంటారో, ఎవరు దేవుని యొక్క వాక్య ప్రకారం జీవించేటటువంటి వారుగా ఉంటారో వారెన్నటికీ కూడా కృపకు దూరమయ్యేటటువంటి వారు కారు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఈ సత్యాన్ని మనం గుర్తెరుగుతూ, ఆదాము అతిక్రమం చేసినందువల్ల దూరం అయిపోయాడు కనుక మన జీవితంలో ఏ సందర్భంలో కూడా, ఏ పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క ఆజ్ఞను మితిమీరేటటువంటి వారుగా ఉండరాదు అనేటటువంటి సత్యం మనకు అర్థం కావాలి. తర్వాత ఇక్కడ అంటాడు, through one man sin entered the world. ఈ లోకములో ఒక్క మనిషి ద్వారా పాపం ఎంటర్ అయింది. అంటే ఆదాము చేసినటువంటి ఒక చిన్న తప్పిదం కావచ్చు, దేవుని దృష్టిలో అది పెద్ద తప్పిదం కావచ్చు, అతిక్రమమే. వయలేషన్ ఈజ్ ఆల్వేస్ కన్సిడర్డ్ యాజ్ ఎ ఫాల్ట్, డిజార్డర్. అదేవిధంగా రెండవ మాటను మరి అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఇందాక వైరస్ల గురించి చెప్పాను. రకరకాల వైరస్లు మనం చదువుతున్నాం. కొన్ని వైరస్లు వస్తున్నాయి, వాటికి మందు కనుక్కుంటున్నారు, కొన్నిటికి మెడిసిన్ కనుక్కోవడం కొరకు సమయం పడుతుంటా ఉంది. ఆ కాలక్రమంలో చాలా మంది మరణించేటటువంటి వారుగా ఉన్నారు. లేటెస్ట్ వైరస్ ఈజ్ హిట్టింగ్, అది కరోనా వైరస్, CORONA. ఈ కరోనా వైరస్ మన భారతదేశంలో కూడా ఎఫెక్ట్ అయింది. కేరళలో ఒక కేసు డిటెక్ట్ చేశారు, దట్ పర్సన్ ఈజ్ సేఫ్. మరి చైనాలో ఎక్కువగా ప్రబలినటువంటి ఈ యొక్క పరిస్థితిని మనం గమనిస్తుంటున్నాం. వుహాన్ అనేటటువంటి సెంట్రల్ సిటీ ఆఫ్ చైనాలో ఈ యొక్క వ్యాధి ప్రబలింది. అక్కడ ఎక్కువగా ఈ వ్యాధి ఎరప్ట్ అవడానికి కారణం ఏమనగా, వాళ్ళు అనేకమైనటువంటి జంతువులు తింటారంట. మనం తినేటటువంటివి కొన్ని స్పెషల్ స్పెసీస్ మాత్రమే తింటాం, కొన్ని చేపలు మాత్రమే తింటాం, కొన్ని పక్షులు మాత్రమే తింటాం, కొంత మాంసాహారాన్ని తింటాం, కొన్ని శాకాహారాలను మాత్రమే తింటాం. కానీ చైనీస్ వాళ్ళకి ఏది దొరికితే తినేస్తారంట. వాళ్ళ హోటల్స్లో పెట్టేటటువంటి బోర్డ్, ఇట్ రియలీ మేడ్ మీ సర్ప్రైజ్. వాళ్ళ మెనూకి హోల్ జూ అని పెడతారంట. హోల్ జూ అంటే జూలో దొరికేటటువంటి జంతువుల్లో ఏదైనా మీకు మేము సప్లై చేస్తామని అర్థం. కప్పల దగ్గర నుంచి, కాక్రోచ్ల దగ్గర నుంచి, ఎర్త్వామ్స్ దగ్గర నుంచి, పాముల దగ్గర నుంచి జాగ్రత్త. చైనీస్ హోటల్కి ప్రేమించేటటువంటి వారు జాగ్రత్త. నార్త్ ఈస్టర్న్కి వెళ్తే డాగ్ ఇస్ అ డెలికసీ. అక్కడ బ్లాక్ డాగ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్లో ఎక్కడ కూడా నల్ల కుక్క కనపడదంట. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంది. ఈ జంతువులకు ఉన్నటువంటి కొంత వైరస్ ఈ మనుషులు తినడం వల్ల ఆత్రవాత్రంగా, ఇప్పుడు అంతా కూడా హాఫ్ బాయిల్డ్. మనమైతే ముందు ఆయిల్లో ఫ్రై చేస్తాం, తర్వాత చాలా ఉడకబెడతాం, దానికి మసాలాలు వేస్తాం, చాలా చేస్తాం. వాళ్ళంతా హాఫ్ బాయిల్డ్లో తింటారు. ఈ హాఫ్ బాయిల్డ్ తినటం వల్ల ఈ పేగు లోపల ఉన్నటువంటి అంచులంతటికి కూడా ఈ వైరస్ పోయి మంచిగా పట్టుకొని కూర్చుంటుంది అనమాట. ఇది రకరకాల వ్యాధులను పంపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చైనా నుంచి ఎవ్వరు బయట దేశాలకు వెళ్తున్నా కూడా ఎయిర్పోర్ట్స్ ఆర్ బీయింగ్ షట్ బికాస్ యూ హ్యావ్ ద డెడ్లీ వైరస్. దాన్ని మార్గంలో నడుచుకుంటూ కూడా బ్రీతింగ్ అందక చనిపోయేటటువంటి వారు ఉంటున్నారు. ఎక్కడ పడితే అక్కడ చనిపోయేటటువంటి, హాస్పిటల్కి వెళ్ళక ముందే చనిపోయేటటువంటి వారు, అంబులెన్స్ ఎక్కక ముందే చనిపోయేటటువంటి వారు ఉంటున్నారు. ఈ రకాలైనటువంటి వైరస్లకి మనం చాలా భయపడుతూ ఉంటుంటాం. తర్వాత కొంతకాలం క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి HIV, ఎయిడ్స్ అనేటటువంటిది వచ్చింది. హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్. తర్వాత ఎయిడ్స్ అనేటటువంటి వ్యాధి కూడా వచ్చింది, అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్. ఈ రకరకాల వ్యాధులన్నీ కూడా ఏం చేస్తున్నాయి, ఈ వైరస్ అనేటటువంటిది మనిషి యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ మీద, ఈ శ్వాస ఆడేటటువంటి వాటి మీద, ఇంపార్టెంట్ ఆర్గాన్స్ మీద అటాక్ చేసిన తర్వాత శ్వాస ఆగిపోతుంటా ఉంది, తర్వాత త్వరితంగా చనిపోయేటటువంటి ప్రమాదం ఉంటా ఉంది. ఇంతకన్నా డెడ్లీ వైరస్
ఈ లోకంలో ఇంతవరకు కనుగొన్నటువంటి వైరస్, తర్వాత ఇంకొకవేళ దేవుని రాకడ ఆలస్యమైతే రాబోయేటటువంటి వైరస్లు ఏవైనప్పటికీ కూడా ఈబోలా అనేటటువంటిది కూడా వచ్చింది. పోస్టుల్లో ఒక లెటర్ వచ్చి ఆ లెటర్ ఓపెన్ చేస్తే వెంటనే బ్యాక్టీరియా వైరస్ వాళ్ళ లోపలికి వెళ్ళిపోయి ఎక్కడికక్కడ దద్దులు పుండ్లు భయంకరంగా వచ్చేటటువంటి ఈబోలా వ్యాధిని గురించి కూడా, వైరస్ గురించి కూడా కొంతకాలం క్రితం మనం చదువుకున్నాం, చూసాం. అంటే ఎంత భయంకరమైనటువంటి వైరస్ వచ్చినప్పటికీ కూడా మనిషి యొక్క శరీరం మీద మాత్రమే పనిచేస్తుంటా ఉంది, శ్వాస మీద పనిచేస్తుంటా ఉంది, అవయవాల మీద పనిచేస్తుంటా ఉంది, వైటల్ ఆర్గాన్స్ మీద పనిచేస్తుంటా ఉంది. పనిచేసి మనిషి యొక్క జీవితాన్ని క్షీణింపచేస్తూ మరణానికి దారితీస్తుంది. ఇది శారీర సంబంధమైనటువంటి మరణం. కానీ దేవుని యొక్క వాక్యాన్ని పౌలు భక్తుడు రోమా సంఘానికి నేర్పిస్తూ అంటాడు, ఒక వ్యక్తి చేసినటువంటి అతిక్రమాన్ని బట్టి పాపము లోకములకు వచ్చింది, ఆ పాపము ద్వారా మరణం వచ్చింది, మనుషులందరూ పాపం చేశారు కనుక మనుషులందరికీ మరణం ప్రాప్తించింది, మరణం వ్యాపించింది. అంటే మనం చనిపోము అనేటటువంటి అర్థం కాదు. చిన్న వ్యాధి కలగగానే దగ్గరున్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకో, లేకపోతే క్వాక్ దగ్గరకో, అంటే నాటు వైద్యం దగ్గరకో, రకరకాల భూత వైద్యం దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకునే ప్రయత్నం చేస్తాం, లేదా సెల్ఫ్ మెడికేషన్ చేసుకునే ప్రయత్నం చేస్తాం, లేదా ఇంకో కొంచెం తీవ్రత ఎక్కువైతే స్పెషలైజ్డ్ హాస్పిటల్స్కి వెళ్తాం. ఎందుకు? ఈ ప్రాణాన్ని కొంతకాలం కాపాడుకోవాలి. ఈరోజు చనిపోతానండి అని చెప్పి వెళ్ళిపోతారు ఎవరన్నా? ఏమా ఎవరికైనా అటువంటి ఆశ ఉందా? ప్రార్థన కాగానే ఎవ్వరికి ఉండదు. ఒకవేళ ఏదైనా ప్రమాదం వచ్చినప్పటికి కూడా ముక్కుల్లో పైపులు పెట్టుకొని ఇట్లా దూసుకుంటూ పోతూ ఉంటారు. చివరి వరకు కూడా డాక్టర్కి ఏం చెప్తారు? మాకున్న ఆస్తంతమైనా కూడా మీకు పెడతాను డాక్టర్ గారు, ఈయన్ని బతికించే ప్రయత్నం చేయండి. అంటే ప్రాణం మనిషి యొక్క జీవితంలో చాలా విలువైనటువంటిది, చాలా ప్రెషియస్. ప్రాణం కంటే విలువైనటువంటిది ఏది కూడా లేదు. అయితే ఈ ప్రాణం ఎందుకు మరణానికి దారి తీస్తుంటా ఉంది? ఒక వ్యక్తి చేసినటువంటి అతిక్రమాన్ని బట్టి మనిషికి మరణం ప్రాప్తించింది కనుక మనుషులందరూ పాపం చేసినందువల్ల ఈ మరణం వ్యాపించింది అనేటటువంటి మాటను 12వ వచనంలో మనం చదువుకుంటున్నాం. అయితే ఏం చేయాలి? ఈ మరణానికి తొందరగా ఆహుతి కాకుండా దేవుడు దీర్ఘాయుషునిస్తానన్నాడు. ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించినట్లయితే 90వ కీర్తనలో మోషే భక్తుల ద్వారా ఎవరికి జ్ఞాపకం చేస్తుంటున్నాడు? మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు. అంటే మినిమం లైఫ్ స్పాన్ దేవుడు 70 సంవత్సరాలు ఇవ్వాలనుకున్నాడు. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అంటాడు. ఇంకొంచెం దేవుని కృప ఎక్కువ ఉంటే సెంచరీలు కొట్టేటటువంటి వాళ్ళు కూడా ఉంటున్నారు, 90, 100. కానీ ఇప్పుడు సెంచరీలకు చాలా మంది గ్యారంటీ లేదు. ఎందుకు? మనం తినే తిండి, పీల్చుకునే గాలి, త్రాగేటటువంటి నీళ్లు, వీటంతట్లో కూడా పొల్యూటెంట్స్ ఎక్కువగా ఉన్నందువల్ల, ఆ కలుషితాలు ఎక్కువ ఉన్నందువల్ల ఈ వ్యాధులు వస్తూ తొందరగా చనిపోతుంటున్నారు. ఇంకా ఎక్కువగా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేటువంటి వారు, మల్టీనేషనల్ కంపెనీ వాళ్ళు, నేను భయపెట్టట్లేదు కానీ ఎక్కువ మల్టీనేషనల్ కంపెనీస్లో ప్రైవేట్ జాబ్స్లో చేసేటటువంటి వాళ్ళకి ప్రెషర్ ఎక్కువగా ఉంటున్నందువల్ల ఈ స్ట్రెస్తో వాళ్ళ ఆయుష్ కుదించబడుతుంటాం. దేవుడు 80 సంవత్సరాలు బ్రతకొచ్చు అని చెప్తే ఈ స్ట్రెస్ అంతా కూడా భుజం మీద వేసుకొని డబ్బు ఆశను బట్టి నిద్ర లేక సమయం మందు అసమయం మందు కూడా ఏదో ఒకటి సంపాదించే ఉద్దేశం చేత యావరేజ్ లైఫ్ స్పాన్ హ్యాస్ బికమ్ 55 నౌ. గవర్నమెంట్ వాళ్ళు 60 సంవత్సరాలకు రిటైర్మెంట్ ఏజ్ అని పెట్టినా కూడా 55 సంవత్సరాలకు కుదించబడింది. ఎందుకు? బికాస్ ఆఫ్ స్ట్రెస్ అండ్ పొల్యూషన్, మైండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఫుడ్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఎవ్రీవేర్ పొల్యూషన్. ఇదంతా ఒక పక్కన పెడితే మనిషి యొక్క మనస్సు కూడా పొల్యూట్ అయిపోయిందంట. ఎందుకు? ఒక వ్యక్తి యొక్క ఎదుగుదలను చూసి నిలబడలేకపోయేటటువంటి పరిస్థితి, ఒక వ్యక్తి యొక్క ఆశీర్వాదాన్ని చూసి కుళ్ళుకునేటటువంటి పరిస్థితి, ఒక వ్యక్తిని చంపైనా సరే నేను పైకి రావాలనేటటువంటి అసూయ ద్వేషంతో వచ్చేటటువంటిది ఈ మనస్సును కలుషితం చేస్తూ పొల్యూట్ చేస్తుంటా ఉంది. మొట్టమొదటిది, therefore just as through one man sin entered the world. తర్వాత రెండవది, and death through sin. ఈ మరణం అనేటటువంటిది పాపము ద్వారా వచ్చింది, రెండవ భాగం. And thus death spread to all men. దానికి కారణం వల్ల, అందువలన ప్రతి ఒక్కరికి కూడా మరణం ప్రాప్తించింది. నాలుగో భాగం ఏమనగా, బికాస్ ఎవ్రీబడీ sinned. ప్రతి ఒక్క వ్యక్తి కూడా పాపం చేసినందువల్ల మరణం ప్రాప్తించింది కనుక ఈ శరీరానికి మరణం తప్పదు. కానీ మనసుకి మరణం రాకుండా ఉండాలంటే, నిత్యరాజ్యంలో నిత్యం ఆయనతో ఉండేటటువంటి అనుభవం కావాలంటే ఈ వైరస్ నుండి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. యంగ్స్టర్స్, young people, those who are addicted to wrong friendships, internet and worldly culture. దీనికి ఎక్కువగా అడిక్ట్ అయినటువంటి వాళ్ళకి ఏం జరుగుతుంటా ఉంది? ఇప్పుడు చూడండి, ఈ అనర్థమైనటువంటి తిండ్లు తినకుండా ఉంటే ఈ వైరస్లు సోకట్ల. కానీ అక్కడికి వెళ్ళినందువల్ల, ఆహార పదార్థాలకి అడిక్ట్ అవుతున్నందువల్ల వాళ్ళందులో వాడేటటువంటి కొన్ని పదార్థాలను బట్టి అదే తినాలనేటటువంటి ఆశ కలుగుద్దంటే. కొంతమందికి స్వీట్స్ అంటే అపరిమితమైన ప్రేమ.
కొంతమందికి చైనీస్ ఫుడ్ అంటే అపరిమితమైనటువంటి ప్రేమ, కొంతమందికి నాన్ వెజ్ అంటే అపరిమితమైనటువంటి ప్రేమ. ఈ మొన్న 1 week బ్యాక్ GHMC న్యూస్ ఏమొచ్చిందంటే, ఎక్కువ హోటల్స్, ఈవెన్ వెల్ మెయింటైన్డ్ అంటే బాగా కనబడేటటువంటి హోటల్స్లో కూడా వాట్ దే ప్రిజర్వ్ అంటే వాళ్ళు కోల్డ్ స్టోరేజ్లో ప్రిజర్వ్ చేసేటువంటి వాటిలో దే ఆర్ బిలో యావరేజ్. వాళ్ళు ప్రిజర్వ్ చేసేటటువంటి మీట్ కావచ్చు, వండినటువంటి పదార్థాలు కావచ్చు, హాఫ్ బాయిల్డ్ స్టఫ్ కావచ్చు, బిలో యావరేజ్ ఉంది కనుక అక్కడ తీసుకొచ్చి మంచి డిష్లో ఇట్లా కోట్లు వేసుకొని సర్వ్ చేస్తా ఉంటే, ఓ వెల్ డన్, మంచి రేటింగ్ ఇస్తారండి, 10 out of 10 అండి. 10 out of 10 ఇచ్చి మళ్ళీ ఎక్కడికి ఎండ్ అవుతున్నావు? అక్కడ 10 మార్క్స్ వేస్తాం, తింటాం, అక్కడికి పోయి హాస్పిటల్ అడ్మిట్ అవుతాం. అర్థమవుతుంది కదా? యంగ్స్టర్స్, బర్గర్స్, జంక్ ఫుడ్, ఆల్ ద జంక్ ఫుడ్ లీడ్స్ టు వైరస్ అండ్ సిక్నెస్. ఇదంతా ఒక పక్కన పెడదాం. ఆత్మ సంబంధమైనటువంటి దాన్ని చూసినప్పుడు ప్రతి ఒక్కరూ పాపం చేసినందువల్ల మరణము ప్రాప్తించునని అంటాడు. వైరస్ అంటే దానికి అర్థం ఏంటంటే ఇన్ఫెక్షియస్ ఆర్గనిజం. అంటే మన బాడీలో జీవకణాలు ఉంటాయి. తల మొదలుకొని అరికాలు వరకు లోపల బయట ఉండేటటువంటి వాటంతటికి కూడా లైఫ్ సెల్స్ అంటాం మనం కదా. ఇప్పుడు మన లైఫ్ గ్రూప్స్ అన్నాం చూడండి. చాలా క్రైస్తవుల్లో మరి లైఫ్ ఎక్కువ లేకుండా లైఫ్ తగ్గుతున్నందువల్ల ఏమైపోతుంటా ఉంది? ఆత్మ సంబంధంగా క్షీణించిపోయేటటువంటి పరిస్థితి. అట్లనే ఈ లైఫ్ సెల్స్ లోపల ఉన్నటువంటి ఆ యాక్టివ్నెస్ ని, జీవకణాలని ఈ వైరస్ పోయి అటాక్ చేస్తుంటుందంట. ఇన్ఫెక్షియస్ ఆర్గనిజం. ఇట్ డిరైవ్డ్ ఫ్రమ్ లాటిన్ లాంగ్వేజ్, మీన్స్ టాక్సిన్ ఆర్ పాయిజన్. లాటిన్ భాషల నుంచి వైరస్ అనేటటువంటి మాట వచ్చింది. దీనికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి టాక్సిన్, విష పదార్థాలు. మూడవది డైరెక్ట్గా విషమే. అంటే ఈ వైరస్ వచ్చినటువంటి వాళ్ళకి శరీరంలో ఏమైపోతుంటా ఉంది? లివింగ్ సెల్స్ మీద, లైఫ్ సెల్స్ మీద డైరెక్ట్ బై అటాక్ చేస్తున్నందువల్ల, రోగనిరోధక శక్తి తగ్గుతున్నందువల్ల ఏమైపోతుంటా ఉంది? అది మరణానికి శారీరకంగా దారితీస్తుంటా ఉంది. దేవుని యొక్క కృపకు దూరం అవుతా ఉంటే ఆత్మ సంబంధమైనటువంటి మరణం ఉంది. శరీర సంబంధంగా జాగ్రత్తలు తీసుకోపోయినందువల్ల శారీర సంబంధమైనటువంటి మరణం కూడా ప్రాప్తిస్తుంటా ఉంది. ఈ 2 మరణాలు కూడా డేంజరే. ఎప్పుడు మరణం వచ్చినా చిట్టు చివరి దశకి ఎవరైనా చనిపోతే వెంటనే ఏమంటాం? ఏజ్ ఎంత అని అంటాం. 80 దాటిందండి, దేవా వందనాలు. 80 దేవుని వాక్య ప్రకారం 90వ కీర్తన 80 దాటింది కనుక మంచి మరణమే అది అనుకుంటాం. కానీ 25 సంవత్సరాల వాళ్ళు 40 సంవత్సరాలు చనిపోతే అయ్యో పాపం. ఎందుకు చనిపోయారు? అలవాట్లు బాగలేదండి, పద్ధతులు బాగలేదండి, కొన్ని చెడు కోరికలు, చెడు అలవాట్లు ఉన్నాయండి, అందుకనే దుర్మరణం పాలాడు. అర్థమవుతుంది కదా మనకి? దేవుని యొక్క కృపకు దూరం కాకుండా ఆత్మ సంబంధంగా, శరీర సంబంధంగా అత్యధికమైనటువంటి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకునేటటువంటి వారుగా ఉండగలగాలి. దే అటాక్ లైఫ్ సెల్స్ ఇన్ ద బాడీ అండ్ క్రియేట్ సిక్నెస్. ఈ యొక్క శరీరంలో ఉండేటటువంటి లైఫ్ సెల్స్ ని వైరస్ అటాక్ చేస్తున్నందువల్ల భయంకరమైనటువంటి ప్రమాదాలు జరుగుతుంటా ఉన్నాయి. మరి ఇందులో కొన్ని చెప్పాను కదా, HIV AIDS గురించి మనం చదివాం. సార్స్, మరి సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. దుబాయ్, ఆ గల్ఫ్ ప్రాంతాల్లో మరి మార్స్ అనేటటువంటిది వచ్చింది. మార్స్ అంటే మరి ఈ యొక్క మిడిల్ ఈస్ట్ లో వచ్చేటటువంటి రెస్పిరేటరీ సిండ్రోమ్. అక్కడ డస్ట్ ఎక్కువగా ఉంటుంది, శాండ్ డస్ట్ వస్తుంది. ఎయిర్లో ఉన్నటువంటి ఆ దానంతటి కూడా శాండ్ పార్టికల్స్ వల్ల అవి గాల్లో పీల్చుకుంటే డైరెక్ట్గా పోయి లంగ్స్ మీద అటాక్ చేసి గాలాడికి చనిపోయేటటువంటి వారు ఉంటారు. రకరకాల సిక్నెసెస్ మనకి కనబడుతుంటా ఉన్నాయి. ఇదే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో చివరి భాగంలో చూడని అంటాడు, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము అని అంటాడు. ఒకసారి పక్క వాళ్ళతో చెప్పండి, చేసేకనిచ్చుకుంటూ, పాపము వలన వచ్చు జీతము మరణము. ఇప్పుడు ఉద్యోగస్తులు ఉద్యోగానికి వెళ్తే జీతం వస్తుంది, లాస్ట్ వర్కింగ్ డే లేకపోతే ఫస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ది మంత్. ఈ జీతాన్ని తీసుకొని వస్తాం, నెలంతా కూడా మనకు కావాల్సినటువంటి అవసరాలను తీర్చుకుంటాం. కానీ అందరికీ మరణం అనేటటువంటిది ప్రాప్తించింది కనుక ఎక్కడ పాపం ఉన్నా కూడా, ఎక్కడ పాపపు ఆలోచన ఉన్నా, పాపపు పరిధిలో మనం ఉన్నట్లయితే అది ఏం జీతం తెస్తుంది? మనకి ఏం జీతం తెస్తుందమ్మా? మరణాన్ని తీసుకొస్తుంది. ఏ మరణం అది? నిత్య మరణము. చెప్పండి ఒకసారి. నిత్య మరణం. ఇక్కడ మరణించేటటువంటిది శరీర సంబంధమైనటువంటి మరణం. ఈ మరణం అయిపోతే 3వ దినం మెమోరియల్ చేసుకుంటారు. సంవత్సరానికి సంవత్సరికం కూడా ధూమ్ధాం. ధూమ్ధాం అంటే తెలుసు కదా తెలంగాణ భాషలో, ముద్ద మొక్క, దట్ ఈస్ కాల్డ్ ధూమ్ధాం. ఇంకేమన్నా కొంచెం అయితే అది మనం చెప్పుకోకూడదులేండి, అది ఇంకొక రకమైన ధూమ్ధాం. అంటే
ఇది చనిపోయినటువంటి వాళ్ళకి 3 రోజులకో లేకపోతే సంవత్సరానికో లేకపోతే 10th యానివర్సరీ రకరకాలుగా చేసుకుంటూ ఉంటాం. ఇది శారీర సంబంధమైనటువంటిది. ఆత్మ సంబంధమైనటువంటి మరణం అయితే అక్కడ దానికి ఒక పేరు ఉంది బైబిల్లో, నిత్య మరణము. నరకములో అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇక్కడైతే అబ్బో దెబ్బ తగిలింది కట్టేసుకుంటాం, అబ్బో ప్రాబ్లం అయింది హాస్పిటల్కి వెళ్తాం, ఇంకేదో అయింది సెలైన్ పెట్టించుకుంటాం. మరి ఇన్సూరెన్స్ ఉన్నట్టు ఎయిర్ కండిషన్లో పడుకొని మంచిగా 3 రోజులు టీవీ చూసుకుంటూ అక్కడే కాలక్షేపం చేస్తాం, అంతా అయిపోయింది. కానీ అక్కడ దెర్ ఇస్ నో ఎయిర్ కండిషన్, దెర్ ఇస్ నో నర్స్, దెర్ ఇస్ నో బడీ టు గివ్ ఇంజెక్షన్, దెర్ ఇస్ నో బడీ టు సర్వ్ యూ. నిత్యము నీ ఆత్మ కాల్తూనే మరణాన్ని భయంకరమైనటువంటి దుస్థితి అనుభవించకుండా ఉండాలంటే ఇక్కడ ఉండగానే మనం జాగ్రత్త పడాలి, ఇక్కడ ఉండగానే జాగ్రత్త పడాలి. అది వాక్యం నేర్పించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సత్యం. తర్వాత దీనిలో ఈ యొక్క వైరస్ డిస్ట్రాయ్స్ ద ఆర్గన్స్. ఈ యొక్క వైరస్ అనేటటువంటిది లైఫ్ సెల్స్ ని, ఆర్గన్స్ అంతటిని పాడు చేస్తుంటా ఉంది. సిన్ డిస్ట్రాయ్స్ ద మైండ్ అండ్ స్పిరిట్. ఏం చేస్తుందంటే పాపం మనసుని తర్వాత ఆత్మని రెండింటిని డిస్ట్రాయ్ చేస్తుందంట, నశింపజేస్తుంది. మనసు ఏంటి? హృదయము లోపల ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంటా ఉంది. మనం మాట్లాడుతున్నా, కళ్ళతో చూస్తున్నా, ఏం చేస్తున్నప్పటికి కూడా ఏం కలుగుతుంటా ఉంది? హృదయము లోపల, మనిషి మనసు లోపల నేను చూస్తున్నాను, మాట్లాడుతున్నాను, ఒక పని చేస్తున్నాను, ఒక దగ్గరికి వెళుతున్నాను, ఒక కార్యంలో నిమగ్నం అయి ఉన్నాను. ఇది మనసు మనకు చేపించేటటువంటి పనులు. తర్వాత ఈ ఆత్మ ఏంటి? ఆత్మ 2-3 రకాలుగా ఉన్నట్లుగా నేను బైబిల్ నుంచి మీకు జ్ఞాపకం చేస్తుంటాను. మొట్టమొదట ఆదాముకి ఇవ్వబడినటువంటి ఆత్మ జీవించేటటువంటి జీవాత్మ. రెండవది మనిషి యొక్క మనస్సులోనికి మురికి రాకుండా ఉండటం కొరకు దేవుడిచ్చినటువంటి పరిశుద్ధాత్మ. యోహాను సువార్త 14వ అధ్యాయంలో అంటాడు, మిమ్మల్ని అనాథలుగా విడువను, మీతో ఎల్లప్పుడూ ఉండుట కొరకై వేరొక ఆత్మను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీ దగ్గరకు పంపిస్తాను. సత్యస్వరూపియగు ఆత్మ అనగా ఆయన స్వరూపముగా, సత్యమని ఎక్కడన్నాడు? 14:6 అంటాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అయ్యున్నాను అంటాడు. సత్యమునకు స్వరూపమైనటువంటి ఆత్మను మన దగ్గరకు ఉంచి ఎల్లప్పుడూ ఉండుట కొరకై. నువ్వు 80 సంవత్సరాలు బతుకుతావా, 90 సంవత్సరాలు బతుకుతావా, లేదా సెంచరీ దేవుడి కృపను బట్టి 100 సంవత్సరాలు బతుకుతావా? నువ్వు జీవించినంత కాలము కూడా సత్యస్వరూపియగు ఆత్మను నీతో ఉంచేటటువంటి దేవుడు, మనం ఆరాధించేటటువంటి దేవుడు ఈ యొక్క పరిశుద్ధాత్మ. మూడవది సాతాను ద్వారా కలిగించేటటువంటి ఆత్మను గురించి కూడా బైబిల్ జ్ఞాపకం చేస్తుంటాం. దానిలో లౌకిక ఆత్మ, రెండవది భ్రమపరిచేటటువంటి ఆత్మ. లౌకిక ఆత్మ అంటే లోక సంబంధంగా మనిషి ఉంటే చూడండి, తలకాయల మీద చేయబెట్టే, తెలిసిన తలకాయల మీద చేయబెట్టమంటే ప్రార్థనది కాదు, అట్లా అనుకోబాకండి, అపార్థపోబాకండి. ఎదుటివాడిని అనగొట్టైనా సరే, ఎదుటివాడికి నష్టం కలిగినప్పటికీ సరే, ఎదుటివాడికి బాధ కలిగినప్పటికీ కూడా ఈ లాభం నాకే కావాలి. ఉదాహరణకి 100 రూపాయలు ఉన్నాయి, ముగ్గురున్నారు, ముగ్గురు ఎలా పంచుకోగలగాలి? 33.5 అనుకుందాం. కానీ ఏం చేస్తారు? అరే ఒకరిని నలగొట్టేసేస్తే 50-50, లేకపోతే నాకు బలం ఉండి ఇద్దరిని ఎలిమినేట్ చేస్తే 100 రూపాయలు మొత్తం నాకే. అర్థమవుతుంది కదా? ఇది లౌకిక ఆత్మ. నాకే కావాలి, అన్ని నాకే కావాలి. దీనికి ఒక సామెత కూడా చెప్తాను. అప్పుడప్పుడు సమ్మర్ వచ్చిందంటే మనకి మన హాలిడేస్లో చుట్టాలు వస్తూ పోతుంటుంటారు కదా. కొంతమంది చుట్టాలకి ఏం ఆలోచన ఉంటుందంటే, అమ్మాయి హైదరాబాద్ వస్తే ఏమేమి చూపిస్తావు? అర్థమవుతుందా? మీ ఇంటికి వస్తే మాకేం పెడతావు? ఏమి రారు, ఉట్టి చేతులతోనే వస్తారు. అంటే దీనికి సామెత ఏం పెట్టాడు ఒక పెద్ద ఆయన? మా ఇంటికి వస్తే మాకేం తెస్తావు, మీ ఇంటికి వస్తే మాకేం పెడతావు. ఏ ఆత్మది? అందరికీ అర్థమైపోయింది. ఈ బ్యాచ్ అంతా నవ్వుతున్నారు ఈ సామెత చెప్పగానే. అంటే ఏ ఆత్మ ఉన్నట్టు మనలో? అర్థమవుతుంది కదా? లౌకిక ఆత్మ. ఇది కూడా అపవాది ద్వారా. దేవుడు సెల్ఫిష్నెస్ ని కలిగి ఉండదు అంటాడు. స్వనీతి మనలో ఉండడానికి వీల్లేదు. దేవుడు నేర్పించేటటువంటి అద్భుతమైనటువంటి ప్రిన్సిపల్స్ లో ఆయనకంటూ ఏమీ లేకుండా చివరి రక్త బొట్టు వరకు కూడా మిగిల్చుకోకుండా నీ కొరకు నా కొరకు దారిపోస్తాడు కనుక హీ ఈజ్ నాట్ ఎ సెల్ఫిష్ మ్యాన్ అట్ ఆల్. ఆయన స్వనీతిపరుడు ఎంత మాత్రం కూడా కాదు. మనల్ని కూడా ఆ విధంగా ఉండమని, నీకు కలిగినటువంటి దానిలో ఇతరులకు ఇచ్చేటటువంటి వాడిగా ఉండాలని ఆయా సందర్భాల్లో మన లేఖనంలో జ్ఞాపకం చేసుకుంటుంటాం. సిన్ డిస్ట్రాయ్స్ ది మైండ్ అండ్ స్పిరిట్. ఈ ఆత్మని మరి ఈ యొక్క పాపము మనస్సుని ఆత్మను కూడా డిస్ట్రాయ్ చేస్తుంటా ఉంది. సాతాను ద్వారా కలిగేటటువంటి 2 ఆత్మలు, దేవుని ద్వారా కలిగేటటువంటి 2 ఆత్మల్ని ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉంచుకుంటూ లౌకిక ఆత్మను మనం కలిగి ఉండడానికి వీల్లేదు. లౌకిక ఆత్మను కలిగి ఉండడానికి వీల్లేదు. దాన్ని ఎవరికి ఏం చదువుకుంటారు? కొన్ని డిప్లొమాలు వస్తున్నాయి ఇప్పుడు కదా, డిప్లొమా, షార్ట్ టర్మ్ కోర్సెస్, లేకపోతే 1 year కోర్సెస్ వస్తూ ఉంటాయి.
ఈ లౌకికాత్మ ఎవరుకుంటుంది? డిప్లొమా ఇన్ లోక జ్ఞానం. లోక జ్ఞానం అంటే తెలుసు కదా, ఇందాక చెప్పాను కదా, అంత మనకే లోక జ్ఞానం. డిప్లొమా ఇన్ లోక జ్ఞానం, డిఎల్జి. అంటే ఈ అపవాది ఈ విధమైనటువంటి ప్రోత్సాహాన్ని, ప్రేరేపణను కలుగజేస్తూ ఎప్పుడు వాడికి అనుచరులుగా జీవించేటటువంటి ప్రయత్నం చేస్తుందంట. ఈ పాపం అనేటటువంటిది మనసు మీద తాండవమాడుతుంటా ఉంది. దేవుడు ఇచ్చినటువంటి ఆత్మను కూడా దెబ్బకొట్టి లౌకిక ఆత్మను, దురాత్మను కలిగించేటటువంటిదిగా ఉంటుంది కనుక దేవుని బిడ్డలుగా ఎప్పుడు కూడా దాన్ని స్మెల్ చేస్తూ, దాన్ని డిటెక్ట్ చేస్తూ, దానికి భిన్నంగా దేవుని వాక్య ప్రకారము ఆయన చేతుల్లో బ్రతికేటటువంటి వారుగా ఉండాలని లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంటా ఉంది. 2 భాగాల్లో చూద్దాం. ఇప్పుడు వైరస్ గురించి నేర్చుకుంటున్నాం కనుక, కరోనా వైరస్ లేటెస్ట్ వైరస్గా ఉంది కనుక ఈ వైరస్ శరీరాన్ని ఏ విధంగా పాడు చేస్తుంది, ఆత్మ సంబంధంగా దేవుని యొక్క వాక్యానికి భిన్నంగా జీవిస్తే ఈ దుస్థితి మనల్ని ఏ విధంగా దుష్ట పరిస్థితి కలుగజేస్తుంది, త్వరగా నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వైరస్ సిమ్టమ్స్. వైరస్ వచ్చిందండి అనగానే ఏమవుతుంది? ఏమోనండి, ఏలగలు పడిపోతున్నాడు, సరిగ్గా మాట్లాడట్లేదు, అన్నం తినట్లేదు, నిద్రపోవట్లేదు, గాలాడట్లేదు, ఈ రకరకాల సిమ్టమ్స్ చెప్తారు. చూడండి, వైరస్ సిమ్టమ్స్ ఆర్ కంజెషన్. ఇప్పుడు మనం పేపర్లో చదువుకుంటూ పోతా ఉంటే కంజెషన్ అంటే ఏంటది? ఈ లంగ్స్ ని గాలి పీల్చుకోకుండా రెస్పిరేటరీ ట్రాక్ట్ మీద అది ఒత్తిడి చేస్తుంది, లంగ్స్కి ఒత్తిడి చేస్తుంది కనుక కంజెషన్ కలిగి మనకు గాలాడదు. అందుకని హాస్పిటల్కి పోగానే ఏం చేస్తారు? ఆక్సిజన్ పెడతారు. ఈ ఆక్సిజన్ కూడా పని చేయకపోతే ఏం చేస్తారు? ఆర్టిఫిషియల్ వెంటిలేటర్స్ మీద పెడతారు. లోపలికి ఒక పైప్ పెట్టి ఆర్టిఫిషియల్ ఆ యొక్క మెషిన్ నడుస్తున్నందువల్ల లంగ్స్ కి డైరెక్ట్ గా గాలి పంపించి ఈ ప్రాణం పోకుండా చేస్తారు. 2 రకాలుగా వైద్యులు మనకి పరిచయం చేసే ప్రయత్నం చేస్తారు. కంజెషన్, మొట్టమొదటిది కంజెషన్ వస్తుంటా ఉంది. రెండవది కాఫింగ్, డ్రై కాఫ్. ఈ దగ్గు ఎంతసేపటికి కూడా ఆగిపోదు. అంటే ఏదో ఒక క్రిమి నీ మీద పనిచేస్తుంది అనేది అర్థం కాగలగాలి. లంగ్స్ క్లియర్ గా లేకపోతే ఈ ఎప్పుడు డ్రై కాఫ్ వస్తుంటా ఉంది. మూడవది ఫీవర్, జ్వరం వస్తుంటా ఉంది. నాలుగవది సోర్ థ్రోట్, గొంతు ఉండకపోయి గొంతు మీద ర్యాష్ లాగా ఉండి గురుగురు అన్నట్టుగా గొంతంతా కూడా ఇరిటేషన్ గా ఉంటా ఉంది. తర్వాత పెయిన్స్ అండ్ ఫీవర్, ఈ నొప్పులు శరీరం పైనుంచి, తల దగ్గర నుంచి, స్కాల్ప్ దగ్గర నుంచి కాళ్ళ గోర్ల వరకు కూడా నొప్పులు వస్తూ ఉంటాయి. తర్వాత డ్రైనెస్, ఎక్కడికక్కడ ఎండిపోయినట్టుగా నీళ్ళు ఎక్కువ తాగం కనుక డ్రైనెస్ వస్తుంటా ఉంది. ఇవన్నీ కూడా వైరస్ వల్ల కలిగేటటువంటి సిమ్టమ్స్. మనం స్వపరీక్ష చేసుకోవచ్చు, డాక్టర్ దగ్గరకు పోకుండా ఫస్ట్ ఎయిడ్ లాగా. రెండవది బిహేవియరల్ చేంజెస్. ఇప్పుడు ఏమనుకుంటున్నాం? ఆ శారీరక సంబంధంగా వైరస్ ఏ విధంగా పనిచేస్తుందో మన ఆత్మ మీద, మన మనస్సు మీద, మన హృదయం మీద కూడా అపవాది వాడు స్ట్రైక్ చేస్తూ ఆత్మ సంబంధమైనటువంటి వైరస్ ద్వారా మనల్ని డిటీరియేట్ చేసే ప్రయత్నం చేస్తాడు కనుక నెగటివ్ యాటిట్యూడ్, బిహేవియరల్ చేంజెస్ లో ఈ యొక్క మన యొక్క క్రియలు, మన కార్యాల్లో కలిగేటటువంటి మార్పులు యొక్క చిహ్నాలుగా చూస్తే మొట్టమొదటిది నెగటివ్ యాటిట్యూడ్. ఏది చెప్పండి ఇది కాదండి, ఇదేనండి అంటారు. చూసారు ఇటువంటి వాళ్ళని? వీళ్ళని మనకు అర్థమయ్యే భాషలో కిరకాసు అంటే కొరకాసు అంటారంట. ఇట్లాంటి మాటలే మనకు కొన్ని అర్థమవుతాయి. మీరు ఏది చెప్పండి, ఇది మంచినీళ్ళు అని చెప్పండి, అది మంచినీళ్ళు ఎందుకు కావద్ది, స్ప్రైట్ అయితే. అర్థమవుతుందా? ఇది కోట్ అండి అంటే అది ఎందుకు అవుతుంది కోటు, స్వెటర్ అయితే. అర్థమవుతుందా? ఎవ్రీ స్టేట్మెంట్ విల్ బి ఏ నెగటివ్ ఓరియంటెడ్. ఇది దేవునికి భిన్నంగా ఉండేటటువంటి ప్రవర్తన ఉంటే వాళ్ళు ఏది మాట్లాడినా కూడా అది నెగిటివ్గానే ఉంటుంది జనాలకి. దిస్ ఈస్ వన్ క్యారెక్టర్ విచ్ యూ నీడ్ టు అబ్జర్వ్. రెండవది బ్యాడ్ కాండక్ట్. స్టూడెంట్స్ కాలేజ్ నుంచో స్కూల్ నుంచో బయటకు వెళ్ళిపోయి ఒక స్కూల్ నుంచి వేరే కాలేజ్కి వెళ్ళేటప్పుడు, ఒక కాలేజ్ నుంచి వేరే కాలేజ్కి వెళ్ళేటప్పుడు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అని ఇస్తారు, టీసీ అని అంటారు. దాంతో పాటు ఇంతకుముందు మా టైంలో, మరి ఇప్పుడు స్టూడెంట్స్కి ఇస్తున్నారు కదా మాకే తెలియదు కానీ, కాండక్ట్ సర్టిఫికేట్ అనేటటువంటి వాళ్ళు. ఎంతమందికి తెలుసు కాండక్ట్ సర్టిఫికేట్? పెద్దవాళ్ళు జస్ట్ వేవ్ యూర్ హ్యాండ్. మనం చదువుకునే రోజుల్లో కాండక్ట్ సర్టిఫికేట్ ఇచ్చేటటువంటి వాళ్ళు అంటే ది స్టూడెంట్ ఈస్ గుడ్, హీ క్యారీస్ గుడ్ బిహేవియర్. అంటే ఈ స్టూడెంట్కి బుద్ధి మంచిది, ప్రవర్తన మంచిది, ఎక్కడ పడితే అక్కడ తిరిగేటోళ్ళు కాదు, ఎక్కడ పడితే అక్కడ గొడవలు క్రియేట్ చేసేవాళ్ళు కాదు, ఈ స్టూడెంట్ని మీరు చేర్చుకోవచ్చు, మంచి బుద్ధి ఉందని కాండక్ట్ సర్టిఫికేట్ ఇస్తారు. కానీ ఆత్మ సంబంధంగా దేవుని యొక్క వాక్య ప్రకారం నడవనటువంటి వాడికి కాండక్ట్, గుణం కూడా వ్యతిరేకంగా బ్యాడ్గా ఉంటుందంట. ఏంటది? చూపు బ్యాడ్గా ఉంటుంది, మాట బ్యాడ్గా ఉంటుంది, రిలేషన్షిప్స్ బ్యాడ్గా ఉంటాయి, వాళ్ళకున్నటువంటి ప్రవర్తన బ్యాడ్గా ఉంటుంది, అంత కూడా కలుషితమైనటువంటిది. దేవుడు ఎలా జీవించమన్నాడో జీవించకుండా భిన్నమైనటువంటి ఆలోచన చేసేటువంటి వారు బ్యాడ్ కాండక్ట్. మూడవది చూసినప్పుడు ఫౌల్ లాంగ్వేజ్ లేదా స్లాంగ్ లాంగ్వేజ్. యంగ్స్టర్స్ రిమెంబర్ దిస్, అంత సీన్ లేదులే. ఏం లాంగ్వేజ్ ఇది? దిస్ ఇస్ కాల్డ్ ఫౌల్ లాంగ్వేజ్, స్లాంగ్ లాంగ్వేజ్. బూతులు మాట్లాడినా, వెటకారంగా మాట్లాడినా,
స్లాంగ్ లాంగ్వేజ్లో మాట్లాడినా, డబుల్ మీనింగ్లో మాట్లాడినా కూడా అది దైవ విరుద్ధమైనటువంటిదని మనకు తప్పకుండా జ్ఞాపకం రాగలగాలి. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ వైరస్ ఓరియంటెడ్ టు స్పిరిచువల్ డిటెరిరేషన్. తర్వాత రాంగ్ టీచింగ్స్. సాతానుడు దేవుడు ఏవి చేయమన్నాడో అలా జీవించకుండా దేవునికి భిన్నమైనటువంటిదిగా జీవించేటటువంటి టీచింగే రాంగ్ టీచింగ్. ప్రజెంట్ డేస్లో సైటన్ చర్చెస్ ఉన్నాయి. మన హైదరాబాద్లో కూడా 2 చర్చెస్ ఉన్నాయి. చర్చ్ ఆఫ్ సైటన్, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఉన్నట్టుగా వాళ్ళు చర్చ్ ఆఫ్ సైటన్ కూడా పెట్టుకున్నారు. మనందరం కూడా తెల్ల బట్టలు ప్రిఫర్ చేస్తే వాళ్ళు చిన్న నల్ల బట్టలు వేసుకుని వస్తారు. మనందరం వెలుతురులో ఆరాధన చేస్తూ ఉంటే వాళ్ళు చిన్న చీకట్లో ఆరాధన చేస్తారు. అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళందరికీ కూడా రక్తం పూస్తారు. సైటన్ లైక్స్ బ్లడ్. మనకున్నటువంటి జీవం కనుక ఈ జీవాన్ని నిలిపేటటువంటిది ప్రాణవాయువు, రెండవది రక్తమే కనుక అందులోకి వెళ్ళేటటువంటి వాళ్ళందరికీ కూడా రెడ్ కోటింగ్ పూసుకుంటారు. తర్వాత లైట్స్ పెట్టి ఆరాధన చేయరు. ఎక్కడికక్కడికి పొగలు వస్తూ ఉంటాయి. అంటే అప్పుడప్పుడు మనం కొన్ని టెలివిజన్ సీరియల్స్లో కావచ్చు, అక్కడ చూడొచ్చు, లేదా బాప్తిస్మం తీసుకునే ముందు చూసిన సినిమాలు కావచ్చు, బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా అప్పుడప్పుడు టైంని బట్టి చూసే సినిమాలు కావచ్చు. మన ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాను. కౌన్సిలింగ్కి వచ్చారు. వచ్చిన తర్వాత బ్రదర్కి టీ ఆఫర్ చేశాం. చాలా దూరం నుంచి వచ్చారు కదా, కొంచెం మినిమం మర్యాద చేయాలని చెప్పేసి టీ బిస్కెట్స్ తెచ్చాం. పక్కన కూర్చున్నటువంటి ఆయన టైంకి ఒకటి బిస్కెట్ తీసుకుంటున్నట్టు టీ అయిపోయింది, మంచినీళ్ళు అయిపోయింది, అయిపోతూనే ఉంది. ఈ వ్యక్తి మాత్రం తీసుకోవట్లే. బ్రదర్ మీరు కూడా కొంచెం టీ తీసుకున్నారంటే, పాస్టర్ గారు థ్యాంక్ యూ, ఐఎమ్ ఆన్ ఫాస్ట్. ఏమంటే ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నాడట. అయిపోయింది, కౌన్సిలింగ్ అయిపోయింది. 3 గంటలు నా బుర్రంతా డ్రైన్ అయిపోయింది చాలా వరకు. ఇంటికి వెళ్ళిపోయారు. తెల్లారి అడిగారు, బ్రదర్ హౌ ఇస్ ద డే, మీకు ఎట్లా ఉంది, కొంచెమన్నా మార్పు ఉందంటే, సార్ కౌన్సిలింగ్ నుంచి బయటికి రాగానే కొంచెం మైండ్ పీస్ఫుల్గా ఉండాలని మేము సినిమాకి వెళ్ళాం పాస్టర్ గారు అన్నాడు. అర్థమవుతుందా? వెల్ రెప్యూటెడ్ చర్చ్ మెంబర్. హలో, ఒక మంచి చర్చ్కి వెళ్ళేటటువంటి వాళ్ళు, సో కాల్డ్ గుడ్ క్రిస్టియన్స్, ఫాస్టింగ్ నుండి టీ కూడా తీసుకోకుండా డినై చేసేటటువంటి క్రిస్టియన్ కౌన్సిలింగ్ కాగానే ఎక్కడికి వెళ్ళాడంటే లేటెస్ట్ సినిమా వచ్చింది అక్కడికి వెళ్ళాం. అర్థమవుతుందా? దిస్ ఇస్ ఆల్సో వైరస్. దేవుని బిడ్డలారా, ఒక పాస్టర్ గారు, ఒక వండర్ఫుల్ చర్చ్కి ఉన్నటువంటి పాస్టర్ గారు అంటాడు, సినిమాల ద్వారా చాలా నేర్చుకోవచ్చు, ఐ ఎంకరేజ్ యంగ్స్టర్ టు సీ మూవీస్ అన్నాడు. ఇక్కడ నుంచి అందుకని ఇక్కడ చర్చిలు ఖాళీ అయిపోయి అట్లా దాని దగ్గరికి పోయి జీవితాలు పాడు చేసుకుంటున్నారు. అర్థమవుతుంది కదా? బైబిల్ డజంట్ ప్రమోట్ దాట్. మొదటి కీర్తనలు అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రులు ధ్యానించేటటువంటి వాడు ధన్యుడు. వాడు ఎలా ఉంటాడంటే, నీటి కాలువల ఓరను నాటబడినటువంటి వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చేటటువంటి చెట్టు వల్ల ఉంటాడంటే. ఫలమిచ్చేటటువంటి చెట్లుగా మన బిడ్డలు ఎందుకు కనబడట్లేదు? ఇక్కడేమో హల్లెలూయా స్తుతి మహిమ, అయిపోయిన తర్వాత సినిమా. అర్థమవుతుంది కదా? దెర్ ఇస్ ఎ డేంజర్. బ్రదర్స్ సిస్టర్స్, వాచ్ యువర్ చిల్డ్రన్, వాచ్ యువర్ బిహేవియర్. దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ సిన్ఫుల్ నేచర్. ఇక్కడ అంటాడు రాంగ్ టీచింగ్స్. తర్వాత హియర్సీ అని అంటే భిన్న మతం అంటే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి, వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళ మనసు పాడు చేసుకుని కొత్త థియరీలో జీవించేటటువంటి ఒక రకంగా నాస్తికత్వం కావచ్చు, భిన్న మతం కావచ్చు, పెడదారులు పెట్టేటటువంటిది కావచ్చు, చెవిని పెట్టేటటువంటి పరిస్థితులు కావచ్చు. ఇవన్నీ కూడా బిహేవియరల్ చేంజెస్ విచ్ రిలేట్స్ టు మైండ్ అండ్ స్పిరిట్. తర్వాత కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఒక మాట చూద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. ప్లీజ్ టర్న్ విత్ మీ టు 2 Corinthians chapter 4 verse 4. 4వ అధ్యాయం 4వ వచనం చూస్తే అక్కడ అంటాడు పౌలు భక్తుడు ఆనాటి కొరింథీ సంఘానికి రాస్తూ, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేస్తుంది. ఏంటంటే మనస్సుకి గుడ్డితనం. మన కొంతకాలం క్రితము మన వాక్యం షేర్ చేసుకుంటూ మరి బ్లైండ్ పర్సన్ సీస్ త్రూ హిజ్ మైండ్ అని చెప్పాను. ఒక గుడ్డివాడు, నేత్రాలు లేనటువంటి వాడు, ఈ దృష్టి లేనటువంటి వాడు మనసులో ఉన్నటువంటి నేత్రాలతో చూస్తాడంట. మన దగ్గరికి వెళ్ళగానే పాస్టర్ గారు ప్రైజ్ ది లార్డ్ అంటే ఎట్లా అంటాడు? మన వాయిస్ని రికగ్నైజ్ చేసి, మన మాటకున్నటువంటి ఆ శైలిని బట్టి, మాట్లాడేటటువంటి తీరుని బట్టి రికగ్నైజ్ చేసి వెంటనే వాళ్ళు గుర్తించేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ఇక్కడ పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి ఏమంటున్నాడు? కొరింథీ సంఘం వ్యాపార సంఘం, వ్యాపార లావాదేవీల్లో మునిగిపోయేటటువంటి వారు.
అక్కడ ఉన్నటువంటి వ్యాపారానికి వేరు వేరు దేశాల నుంచి అక్కడికి వ్యాపారాల నిమిత్తమే వచ్చేటటువంటి వాళ్ళు. అక్కడ ఫారెన్ ఎక్స్చేంజ్ కరెన్సీ ఎక్కువ జరిగేటటువంటిది. అక్కడ టెంపుల్ ప్రాస్టిట్యూషన్ ఉండేది. టెంపుల్లో దేవదాసితనం అనేటటువంటిది కర్ణాటక మన 2 రాష్ట్రాలు కలిసినప్పుడు కొన్ని ప్రాంతాల్లో దేవదాసి పరిస్థితి అనేటటువంటిది ఉండేది. టెంపుల్లో ఎక్కువ మంది యంగ్ గర్ల్స్ని తీసుకెళ్లి అక్కడ పెట్టేటటువంటి వాళ్ళు, ఎక్కువ మంది గర్ల్స్ ఉంటే కుటుంబంలో దేవునికి సమర్పించామని పెట్టేటటువంటి వాళ్ళు. ఆ తర్వాత అక్కడికి టెంపుల్కి వచ్చేటటువంటి వారి చేత అక్రమ ప్రాస్టిట్యూషన్ చేస్తూ ఈ రకంగా జీవితాలు తరతరాల వరకు కూడా అదే జరిగేటట్టు చాలా వరకు దాన్ని అబాలిష్ చేసే ప్రయత్నం చేశారు మన దేశంలో. థ్యాంక్ గాడ్ ఫర్ ది రిఫార్మర్స్. అయితే ఈ కొరింథీ సంఘంలో టెంపుల్ ప్రాస్టిట్యూషన్ కూడా ఎక్కువగా ఉండేటటువంటిది. అక్కడ ఏం చేస్తున్నారంట, ఈ పౌలు భక్తుడు వెళ్ళి వాక్యం చెప్తా ఉంటే వాళ్ళకి అర్థమయ్యేది కాదు, బుర్రకెక్కేటటువంటిది కాదు. వెటకారం చేసేటటువంటి వాళ్ళు, ఎకిలి చేష్టలు చేసేటటువంటి వాళ్ళు. ఈయనేంటి వచ్చి మాకు ఇది చెప్తున్నాడు, ఒకప్పుడు ఈయన యూదుడే కదా, ఒకప్పుడు ధర్మశాస్త్ర ప్రకారం జీవించినటువంటి వాడే కదా, ఇప్పుడేంటి మాకు కొత్త బోధనలు తీసుకొచ్చి చెప్తున్నాడు అనేటటువంటి ఆలోచనలో ఉంటే ఎవరు జ్ఞాపకం చేస్తున్నాడు? దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము, మహిమను కనపరచు సువార్త ప్రకాశము. దేవుని యొక్క మహిమను చూడాలంటే ఈ నేత్రాలు సరిపోవు, మరో నేత్రాలతో చూసేటటువంటి వాళ్ళుగా ఉండగలగాలి. యోహాను భక్తుడు రాస్తాడు, తేజస్ సంబంధమైనటువంటి మహిమను కలిగినటువంటి వాడు, మరి ఏ సూర్యకాంతి ఏ యొక్క గ్రహాలకు కూడా ఇవ్వలేనటువంటి కాంతి కంటే కూడా కోట్ల కొలది సూర్యుని యొక్క ప్రకాశాన్ని కలిగినటువంటి దేవుడు ఉన్నాడు కనుక ఈ నేత్రాలతో చూసేటటువంటి అనుభవం మనకు సరిపోదు. దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించి మనసును సరిచేసుకొని ఈ మనస్సుకున్నటువంటి నేత్రాలతో దేవుని యొక్క మహిమను చూడాలి. కానీ సాతానుడు ఏం చేస్తున్నాడు, ఈ యుగ సంబంధం అక్కడ అన్నాడు కదా, ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు. ఎవరికి గుడితనం వస్తుందంట? పక్క వాళ్ళతో చెప్పండి. అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనాన్ని కలుగజేస్తుంది. ఏమోనండి, ఆ సిస్టర్కి మేలు కలుగుతుంది కానీ ఈ సిస్టర్కి రావట్లేదండి. వాట్ అబౌట్ యూ సిస్టర్? అమ్మా అర్థమవుతుందా? 40-50 మంది పోతున్నామండి, ఆ సిస్టర్ ఎప్పుడు సాక్ష్యం చెప్తుందండి, ఈ సిస్టర్ ఎప్పుడు ముఖం మార్చుకొని కూర్చుంటుందండి. వాట్ ఈస్ ద రీజన్? మనోనేత్రాలకు గుడ్డితనాలు కలుగజేయటం. హలో బ్రదర్స్, యూ ఆల్సో. ఎప్పుడు చూసినా మాకు మరి ఆఫీస్ బిజీ అండి, బిజినెస్ బిజీ అండి, ట్రావెల్ బిజీ అండి, కొనక్కొచ్చే బిజీ అండి, ప్రొవిజన్స్ తీసుకురావటం అండి, ఇంట్లో ఓపెన్ చేయాలండి. వాట్ అబౌట్ యువర్ మనోనేత్రాలు? అవిశ్వాసాన్ని కలుగజేస్తూ మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలుగజేస్తున్నందువల్ల ఏం చేస్తున్నాడంటే, ఎవరి గుడ్డితనాన్ని కలుగజేసేది? ఈ యుగ సంబంధమైన దేవత. చెప్పండి ఒకసారి, ఎవరంట గుడ్డితనాన్ని కలుగజేసేది? ఈ యుగ సంబంధమైనటువంటి దేవత. అంటే దేవుని యొక్క వాక్యానికి, విశ్వాస్యతకు, ఆత్మీయతకు, పరిపూర్ణతకు, సంపూర్ణతకు వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు కలుగజేస్తూ మనోనేత్రాలకు గుడితనం కలుగజేశాను. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగా కానీ పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించును. అంటే మా హృదయాల్లో దేవుని యొక్క మహిమ ప్రకాశిస్తుంది కనుక మీ గుడ్డితనం పోయి మనోనేత్రాలు కలిగినటువంటి గుడ్డితనం తొలగించబడి ఆత్మ సంబంధమైనటువంటి వెలుగు మీలో కావాలంటే, మీరు కూడా ప్రకాశించేటటువంటి వారుగా ఉండాలంటే ఏం చేయగలగాలి? ఇలా బ్రతకండర్రా అని పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి బోధిస్తుంటున్నాడు. తర్వాత Satan tries to use these major viral strains to poison our thinking and destroy our lives. సాతానుడు ఇందాకేం చెప్పాను నేను? నెగటివ్ యాటిట్యూడ్, బ్యాడ్ కాండక్ట్, ఫౌల్ లాంగ్వేజ్, రాంగ్ టీచింగ్స్, హియర్సే. అంటే ఈ ఉన్నటువంటి ఈ క్రియలన్నింటినీ కూడా, ఈ కారణాలన్నింటినీ కూడా వాడు చక్కగా ఉపయోగించుకొని ఏం చేస్తాడంట, మరి మేజర్ వైరల్ స్ట్రెయిన్స్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మురికి అంటుంది అనుకోండి, ఇక్కడ మరకలు కనపడతాయి, వాటిని స్ట్రెయిన్స్ అంటాం. మరకలు లేదా గుర్తులు, రక్తపు మరక, మురికి మరక, పాపపు మరక, ఇవన్నీ కూడా స్ట్రెయిన్స్ అనేటటువంటివి. ఈ స్ట్రెయిన్స్ ని, ఈ నెగిటివ్ క్యారెక్టర్స్ గా ఉండేటటువంటి గుణాలంతటిని కూడా సాతానుడు ఉపయోగించుకుని ఏం చేస్తాడంట, మన థింకింగ్ ని పాయిజన్ చేస్తాడు, మన జీవితాల్లో వాడు డిస్ట్రాయ్ చేస్తాడంట. ఆర్ యు ఫాలోయింగ్? అర్థమవుతుంది కదా? ఈ గుణాలు ఎవరికైతే ఉంటాయో, దేవుని బిడ్డలుగా బ్రతుకుతూ కూడా, దేవుని మందిరానికి వస్తూ కూడా, వాక్యాన్ని చదువుకుంటూ కూడా, ఈ సందర్భంగా ఈ మనసులో ఉండేటటువంటి వ్యతిరేకమైనటువంటి వాటిని మనం సరిచేసుకోకుండా ఉంటే, వాటిని సాతానుడు ఉపయోగించుకొని మన మనస్సుని, మన జీవితాన్ని భ్రష్టు పట్టిస్తూ నాశనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తాడు. కనుక ఈ సిన్ఫుల్ వైరస్ కి జాగ్రత్తగా ఉండాలని లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంటా ఉంది. Turn with me to Ephesians chapter 2 verse 2. ఎఫెసీయులకు రాసిన పత్రిక
2వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. ఎఫెసియన్స్ చాప్టర్ 2 వర్స్ 2. ఇక్కడ మరి మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. ఈ ప్రపంచ ధర్మం చొప్పున అంటే మళ్ళా ఇక్కడ పౌలు భక్తుడు అంటాడు కింద ఫుట్ నోట్లో ఈ యుగము చొప్పున అని అంటాడు. ప్రజెంట్ జనరేషన్, ప్రజెంట్ సిచ్యువేషన్, ప్రజెంట్ వరల్డ్లీ యాటిట్యూడ్. ఏమిటంటే ఇక్కడ మొట్టమొదటి వచనంలో ఉంటాడు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారు ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను అని చెప్తూ మీరు వాటిని చేయొచ్చు. వేటిని చేస్తున్నావు? ఇందాక చెప్పినటువంటి లిస్ట్ అంతా కూడా మనలో ఏ ఒక్క గుణం ఉన్నా కూడా, ఉదాహరణకి ఒక మాట చెప్తాను, అప్పుడప్పుడు మీకు అర్థమయ్యేటట్టుగా జ్ఞాపకం చేస్తాను. ఒక బౌల్లో, ఒక శుభ్రమైనటువంటి పాత్రలో అప్పుడే పితికినటువంటి పాలు తీసుకొచ్చారు, అప్పుడే పిండి తీసుకొచ్చినటువంటి పాలు. ఈ పాలల్లో చూస్తూ చూస్తూ వచ్చి కుక్కమూతి పెట్టింది అనుకోండి, లేదా ఇంకంతకంటే ఘోరంగా పందొచ్చి మూతి పెట్టింది అనుకుందాం. వాటిని టీ కాసుకుంటావా? చూస్తూ చూస్తూ ఒక విషపురుగు, సాలెపురుగు వచ్చి దాంట్లో పడింది అనుకోండి, అమ్మాయి చాలా డేంజర్. టీ చుక్క బౌ తాగేదంతా లోట, దానికి పేరేంటి? టీ చుక్క. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్. నిద్రపోయేది 2 గంటలు, దానికి మాట ఏంటి? కొంచెం నడవాల్సి వస్తానమ్మా. ఏం పెట్టారో పెద్దలు. టిఫిన్ చేసి వస్తా, నాస్తా, తినేది ఎంత? చాలా మంచి పేర్లు పెట్టుకుంటాం కదా. ఇక్కడ ఎవరు జ్ఞాపకం చేస్తున్నాడు? ఇక్కడ మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని. వాయుమండల సంబంధమైన అధిపతి ఎవరు? ఎవరు చెప్పాలి? అర్థమైనలు చెప్పాలి. వాయుమండల సంబంధమైన అధిపతి ఎవరమ్మా? శాతన్. ఎవరు? పెద్దన్న, పెద్దక్క. అర్థమవుతుంది కదా. ఈ అక్క ఏం చేస్తుందంట? ఏంటమ్మా పొద్దున్నే సండే రెడీ అవుతా ఉన్నావు, చర్చికి ఏం పోతా ఉండు, అక్కడేదో వస్తుందంట. 5 ఆదివారాలు వస్తున్నాయి, 4 ఆదివారాలు వస్తున్నాయి, 1 ఆదివారం ఎగ్గొడితే ఏమైపోద్ది? ఎప్పుడు అదే వచ్చాయి, అప్పుడే ఆయన పాస్టర్ ఆయన ఎప్పుడు అట్టే చెప్తా ఉంటాడా? ఈ గొడవంత ఎందుకు? అటొకసారి పోయేద్దాం. అర్థమవుతుంది కదా. వాయుమండల సంబంధమైనటువంటి అధిపతి అనగా అవిధేయులైన వారిని. ఎవరు వీళ్ళు? అవిధేయులు అనగా మాట విననటువంటి వారు. హలో, ఈజ్ ఎనీబడి దేర్? అవిధేయులైనటువంటి వారు. మావాడు అస్సలు మాట ఏంటండి, మా అమ్మ ఎప్పుడు ఎదురు చెప్తుందండి. ఎవరు వీళ్ళు? అమ్మ చెప్పండి, ఎవరు వీళ్ళు? అవిధేయులు. నా భార్య అండి ఆమెకు నచ్చిందే చేస్తుందండి. ఎవరి అక్క? అవిధేయ అక్క. అంతేనా? ఆయన పోకడే వేరండి, ఎవరి మాట పట్టించుకోడండి. ఎవరైనా అవిధేయ అన్న. అర్థమవుతుంది కదా. అవిధేయులు అంటే అర్థమైపోయింది కదా. ఇప్పుడు అవిధేయులైనటువంటి వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. మునుపు నుంచి ఇప్పుడు దాకా నడుచుకుంది ఏంటి? అదే పద్ధతి. మనోనేత్రాలకు గుడితనం కలిగింది. ఈ వైరస్ అంతా కూడా పట్టించుకోవట్లేదు. వైరస్ పట్టించుకోకపోయినందువల్ల ఏమైపోతుంటా ఉంది? కుటుంబంలో ఆశీర్వాదం లేదు, ఇంట్లో ఎప్పుడు కూడా తడువుకునే పరిస్థితి, ఎప్పుడు కూడా అప్పడిగే పరిస్థితి, ఎక్కడ దొరికితే అక్కడ తీసుకునేటటువంటి పరిస్థితి. అర్థమవుతుంది కదా. యూ నీడ్ టు అండర్స్టాండ్. దేవుని యొక్క ఆశీర్వాదము కుటుంబంలోనికి, వ్యక్తి యొక్క జీవితంలోనికి ఆరోగ్య రూపంలో రాకపోవడమో, ఆర్థికంగా రాకపోవడమో, సమాధానంగా రాకపోవడమో కారణం ఏంటి? అవిధేయులైనటువంటి వారికి మనోనేత్రాలకు గుడ్డితనాన్ని అపవాది కలుగజేస్తుంది కనుక. ఎవరి అపవాది? వాయుమండల సంబంధమైనటువంటి అధిపతి. వాయుమండలం వాడు ఎక్కడుంటాడు? ఎక్కడంటే అక్కడికి వెళ్ళగలడు. ఆర్మీ వాడు భూమి మీద నడవగలడు, నేవీ వాడు సముద్రంలోనే వెళ్ళగలడు, ఈ ఎయిర్ ఫోర్స్ వాడు ఏం చేయగలడు? ఎక్కడికంటే అక్కడ జూ ఫ్లైట్ వేసుకొని వెళ్ళగలడు. ఎయిర్ ఫోర్స్లో ఉండేటటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అర్థమవుతుందా? డిప్లొమా ఇన్ ఎయిర్ ఫోర్స్, కాలేజీకి వెళ్తూ బస్ స్టాండ్ల చుట్టూ తిరిగేటటువంటి వాళ్ళు, ఆఫీసులకు వెళ్తూ నెక్లెస్ రోడ్ చుట్టూ తిరిగేటటువంటి వాళ్ళు, ఆఫీస్ అయిపోయినాక ట్యూషన్ ఉందని చెప్పేసి ఇంకక్కడికి వెళ్ళేటటువంటి వారు. ఎవరి గ్రూప్ అంతా? అమ్మ చెప్పండి, మంచి మంచి మాటలు నేర్చుకుంటారు. ఎవరి గ్రూప్ అంతా? డిప్లొమా ఇన్ ఎయిర్ ఫోర్స్. అర్థమవుతుంది కదా. ఈ ఎయిర్ ఫోర్స్ లో ఉండేటటువంటి వారు ఎవరు? అవిధేయులైనటువంటి వారు. అర్థమవుతుంది కదా. ఆ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కాదు, ఇక్కడిక్కడ మెడల్స్ పెట్టుకునే ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కాదు నేను మాట్లాడేది.
దేవుని యొక్క వాక్యానికి భిన్నంగా అటు ఇటు వాయుమండల అధిపతి క్రింద ఏజెంట్స్గా, మార్కెటింగ్ వాళ్ళుగా ఉండేటటువంటి వారందరూ కూడా ఏజెంట్స్ ఆఫ్ సైటన్. దేవుని బిడ్డలారా, అధిపతులైనటువంటి వారి కింద మీరు నడుచుకుంటున్నారు కనుక మీరు ఏం చేయగలగాలి? ఈ ధర్మము చొప్పున మీరు నడుచుకోకుండా దేవుని యొక్క బిడ్డలుగా ఉండేటటువంటి వాళ్ళుగా ఉండగలగాలి. వీడు ఏం చేస్తాడంటే వాయుమండల సంబంధమైనటువంటి అధిపతి ఒక మంచి విషయాన్ని చూద్దాం. ది ప్రిన్స్ ఆఫ్ ది పవర్ ఆఫ్ ది ఎయిర్ బ్రాడ్కాస్టింగ్ అంటే టెలికాస్ట్ అంటే టెలివిజన్లో వచ్చేటటువంటిది. బ్రాడ్కాస్టింగ్ అంటే మా చిన్నప్పుడు రేడియోలు ఉండే, మా ఊరు మొత్తంలో రెండే రేడియోలు ఉండే. ఎమ్మెల్యే గారి ఇంట్లో మా నాన్న హెడ్ మాస్టర్ కనుక 2 రేడియోలు ఉండే. ఆ రేడియోలు ఎక్కడ సిగ్నల్స్ క్యాచ్ చేసేవి కావు. వాటికి సన్న నెట్ ఉండేది. ప్రసాదరావు బ్రదర్ గుర్తుందా మీకు? చిన్నప్పుడు మనకి ఎట్లా ఉండేవి? సన్న నెట్ లాగా ఉండి ఆ నెట్ని ఎక్కడో ఒక తీగకు పైన కట్టేటటువంటి వాళ్ళు. అప్పుడప్పుడు ఆ తీగ నెట్టి కదిలిస్తూ ఉంటే ఇక్కడ ఆకాశవాణి అని వచ్చేది. ఇప్పుడు ఎక్కడంటే అక్కడ చేతిలోనే వాణి ఉంది, ఎక్కడ చేతులు అక్కడ వాణి ఉంది, ఎక్కడ చేతులు అక్కడ వాక్యాలు చూసుకుంటా ఉన్నాం, ఫోటోలు చూస్తా ఉన్నాం, ఇంటర్నెట్ చూస్తా ఉన్నాం, చూడకూడని దృశ్యాలు చూస్తా ఉన్నాం. అర్థమవుతుంది కదా? ఇక్కడ ఇదేముందంటే ద ప్రిన్స్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద ఎయిర్ బ్రాడ్కాస్ట్. ఏం బ్రాడ్కాస్ట్ చేస్తుంది? యాటిట్యూడ్స్. మీకున్నటువంటి దృక్పథాన్ని ఇమ్మీడియట్ గా వేరే వాళ్ళకి వైరస్ లాగా బ్రాడ్కాస్ట్ చేస్తుందంట. ఇక మనం డబ్బులు పెట్టి ఫ్లెక్సీలు కట్టినక్కర్లా, పేపర్లో న్యూస్ పేపర్లో చిన్న హ్యాండ్ బిల్స్ పెట్టినక్కర్లా. మనకున్నటువంటి దుష్ట బుద్ధిని, మనకున్నటువంటి నెగిటివ్ యాటిట్యూడ్ని ఈ వాయుమండల సంబంధమైనటువంటి అధిపతి వాడు వాయువులో కలిసిపోయాడు కనుక ఎక్కడంటే అక్కడ బ్రాడ్కాస్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. యాటిట్యూడ్స్. రెండవది యాటిట్యూడ్స్ ఆఫ్ బిటర్నెస్. చాలా ఇట్లే కూర్చుంటారు, సంతోషం ఉండదు. చర్చికి వచ్చినా సంతోషం ఉండదు, ఆఫీస్కి పోయినా సంతోషం ఉండదు, ప్రయాణం చేస్తున్నా సంతోషం ఉండదు, పెళ్లిళ్ళకి పోయినా ఫంక్షన్కి కూర్చొని సంతోషం ఉండదు. కొంతమంది చూడండి, పెళ్లిళ్ళకి ఫంక్షన్కి పోయినటువంటి వాళ్ళు ఇప్పుడు మొబైల్స్ ఫోన్ ఎవరితో మాట్లాడకుండా మూలకి వేసుకుంటారు చైర్స్. ఇటువంటి బ్యాచ్ ఎప్పుడైనా చూసారా? వాళ్ళని పట్టుకుంటేనే మనకు కందిరిగలు వేసినట్టుగా ఉంటాయి. అంటే వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ నేచర్ వ్యతిరేకంగా ఎవరిలో కలవకుండా ఉంటుంది అనమాట. యాటిట్యూడ్స్ ఆఫ్ బిటర్నెస్. ఎన్వి అంటే శత్రుత్వం. మూడవది జలసీ, అసూయ. నాలుగవది సెల్ఫ్ రైచియస్నెస్. ఈ 4 రకాల గుణాలని ఈ వాయుమండల సంబంధమైనటువంటి అధిపతి ఏం చేస్తాడంటే ఫ్రీగా బ్రాడ్కాస్ట్ చేస్తాడంటే ఎక్కడికంటే అక్కడికి పంపిస్తూ ఉంటాడంటే ఎవరికంటే వాళ్ళకి అందిస్తూనే ఉంటాడు. ఓ ఆ విషయం నీకు తెలవదా? ఆ వింతే. ఓ ఈ విషయం నీకు తెలవదా? ఆయన ఎప్పుడు అంతే. అర్థమవుతుంది కదా? వాయుమండల సంబంధ అధిపతి చేసినటువంటిది ఎక్కడికంటే అక్కడికి వాడు ఫ్రీ బ్రాడ్కాస్ట్ చేస్తూ ఉంటాడంట. సెల్ఫ్ రైచియస్నెస్. ఇందాక చెప్పాను చూడండి, టీ ఇస్తే టీ దాక్కుండా ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్నాను పాస్టర్ గారు అని చెప్పి అయ్యగారు ఎక్కడికి వెళ్ళాడు? కౌన్సిలింగ్ కాగానే నేరుగా సినిమా హాల్కి వెళ్ళాడంట. అర్థమవుతుంది కదా? దిస్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ రైచియస్నెస్. కొంతమంది ఏది చెప్పినా కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి, ఏం చేయరు. బిస్కెట్ ఇచ్చినా ప్రార్థన చేసుకోవాలి, టీ ఇచ్చినా ప్రార్థన చేసుకోవాలి, వెంటనే చేస్తూనే ఉండగలగాలి. బుద్ధులు మాత్రం మారు. ఏంటిది? దిస్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ రైచియస్నెస్. దీన్ని అపవాది ఫ్రీగా బ్రాడ్కాస్ట్ చేస్తుంటాడంటే ఎక్కడికి? వాయుమండల సంబంధమైనటువంటి అధిపతి అనేకులకు ప్రచురిస్తూ ఓ ఈ కుటుంబం మీరు మంచులు అనుకుంటారు కానీ వాళ్ళలో ఉన్నదంతా కూడా ఇంతే అనేటటువంటి ఆలోచన. బీ కాషియస్, బీ వాచ్ఫుల్. దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ వైరస్. సాటన్ స్ప్రెడ్స్ దిస్ వైరస్ సో క్విక్లీ. పేతురు రాసిన మొదటి పత్రిక 1 నిమిషాలు మనం త్వరగా చూసుకుని క్లోజ్ చేసుకుందాం. ప్లీజ్ టర్న్ విత్ మీ టు 1 Peter chapter 5 verse 8. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాలు చూద్దాం. 1 Peter chapter 5 verse 8. నిబ్బరమైన బుద్ధి కలవారై మెలకువగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. వీడికి ఏం బిరుదుంది? ఎయిర్ చీఫ్ మార్షల్. ఈ పేరు బాగా గుర్తుంటుంది మనకు కదా. వీడు వాయుమండల సంబంధమైనటువంటి అధిపతిగా ఉన్నాడు కనుక ఎవరిని మృంగుదునా? ఎవరు కాలేజ్ బంక్ చేశారా? ఎవరు ఆఫీస్ బంక్ చేశారా? ఎవరు మొబైల్ ఫోన్స్ లో తప్పు చూస్తున్నారా? ఎవరు రాంగ్ కమ్యూనికేషన్ చేస్తున్నారా? ఎవరు తప్పు చేసి తప్పుని కప్పి పెట్టుకుంటున్నారా? ఎవరు ఇంట్లో ఒకటి చెప్పి బయట ఒకటి చేస్తున్నారా? అర్థమవుతుంది కదా? యంగ్స్టర్స్, బీ కాషియస్. వీటంతటిని కూడా వీడు వాయుమండల సంబంధమైనటువంటి అధిపతి ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుతూ ఉంటుంటాడంట. వాడు ముఖ్యంగా ఎవరు టార్గెట్ చేస్తాడు? ఓహో మీరు భక్తి పర్లా, మీరు మంగళ శుక్రవారం బుధవారం అన్ని మూడు ఉపవాస కుడికలకి వెళ్తారా? నువ్వు దొరక్కపోతావా? నిన్ను చూస్తా అంటాడంట. అక్కలో జాగ్రత్త. ఇటులో ఎలా ఉంటాడంటే నువ్వు చర్చిలో అయితే బాగానే ఉంటావు కానీ ఆఫీస్లో దొరక్కపోతావా అని ఇటీవల పట్టుకుంటాడు. ఎక్కడున్నా సరే ఎవరు మృంగుదునా అని వాడు గర్జించు సింహం వలె తిరిగేటటువంటి వాడుగా ఉన్నాడు కనుక వీటిలో ఏముంటాయి?
వీడు ఏం చేస్తాడంటే దే ఆర్ కాల్డ్ వైరల్ ఏజెంట్స్. ఈరోజు స్పిరిచువల్ వైరస్ గురించి నేర్చుకుంటున్నారు. ఈ వైరల్ ఏజెంట్స్ ఎవరైనా చూస్తే మొట్టమొదటిది గాసిప్. గాసిప్ గాసిప్ అంటే ఏంటది? కాఫీ సిప్ కాదు. గాసిప్ అంటే ఏంటంటే ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ, ఆయన గురించి ఇక్కడ, ఇక్కడ నుంచి అక్కడ చెప్పుకోవడం, దాన్ని గాసిప్ అంటాం. అర్థమవుతుంది కదా? ఇది దేవుని బిడ్డలుగా మనకి తగదు. ఎదుటి వాళ్ళు చెప్తున్నప్పటికి కూడా ఇంతకుముందు అటువంటి కొన్ని నాకు కూడా చాలా గాసిప్స్ మన దగ్గర నుంచి కొంతమంది మొదట్లో వినపడతా ఉంటే మనసులో ప్రార్థన చేసుకుంటాడు, ప్రభువా ఈ వ్యక్తి చెప్పే గాసిప్ అంతటిని కూడా నీవు తొందరగా క్లోజ్ చేయ, ఈ కన్వర్జేషన్ క్లోజ్ చేయ అనేటటువంటి ప్రార్థన చేసుకునేటటువంటి వాడిని. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ఎవరు గాసిప్ చెప్పరు. ఎందుకు? ఈయనకు చెప్పినా కూడా ఈయన మొత్తం స్విచ్ ఆఫ్ చేసుకుంటాడన్న సంగతి తెలుసు. ఏది బాధో దేవుడు వింటాడు కానీ గాడ్ హేట్స్ గాసిప్. పక్క వాళ్ళతో చెప్పండి, దేవుడు గాసిప్ని అసహించుకునేవాడు కనుక మనం గాసిప్ చేయకూడదు. ఇక్కడ ఫస్ట్ వన్ ఇస్ ఏజెంట్స్ లో మొదటిది గాసిప్, రెండవది విస్పరింగ్. ఇక్కడే కూర్చుంటావు, యువతలకు బ్రదర్ ఉంటాడు, యువతలకు సిస్టర్ ఉంటుంది, యువతలకు బ్రదర్ ఉంటుంది. దాని గురించి ఏం చెప్పాకే, నీకు ఒక్కదానికే చెప్తున్నా, ఎవరికి చెప్పాకే? అర్థమైంది కదా విస్పరింగ్ అంటే? కొంతమంది ఏమంటారంటే యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ టు టెల్, డోంట్ టెల్ ఎనీవన్. వాళ్ళు 100% 101 వింటారు అప్పటికల్లా. అర్థమవుతుంది కదా? గాసిప్ ఈజ్ డేంజరస్. దిస్ ఇస్ ఆల్సో సాటన్స్ ఏజెన్సీ. రెండవది విస్పరింగ్, గుసగుసలు ఆడుకుంటూ చెప్పుకోవడం. మూడవది బ్యాక్ బైటింగ్ అంటే ముందు ప్రైజ్ ది లార్డ్, వెనుక మా తెలుసు కదా బ్యాక్ బైటింగ్ అంటే? దిస్ ఇస్ కాల్డ్ బ్యాక్ బైటింగ్. ముందేమో మంచిగా ఉంటాం, అంకుల్ ప్రైజ్ ది లార్డ్ అంకుల్, వామ్మో ఈయన కంట్లో పడ్డాం అంటే మటాష్. దిస్ ఈజ్ కాల్డ్ బ్యాక్ బైటింగ్. అర్థమవుతుంది కదా? అరే నేను అప్పు తీసుకుంటున్నాను కానీ పాస్టర్ అంకుల్కి మాత్రం, పాస్టర్ ఆంటీకి మాత్రం చెప్పబాకే, ఎవరికైనా చెప్పు. అర్థమవుతుందా? We have some youngsters, when you are listening this word, be cautious. Church is getting bad name because of you and your behavior. Church is being abused by some parents. I think this word is reaching some of the youngsters. Be cautious. Backbiting. తర్వాత రూమర్స్ అంటే దుర్వార్త. ఇక్కడ నుంచి చెడు వార్త, ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి వద్దనకని కూడా చెప్పడం అనమాట. నాకు వద్దు బాబు, నాకు ఇల్లు అంటే కొద్దిసేపు ఉండి విను, ఇది రూమర్. లేని వాటిని ఉన్నట్టుగా చెప్పేది కూడా రూమరే, కాని వాటిని ఉన్నట్టుగా చెప్పేది కూడా రూమరే. అవసరమైనటువంటి వాటిని పక్క బ్రేకింగ్ న్యూస్ అని చెప్తాను చూడండి. బ్రేకింగ్ న్యూస్ వస్తాయి కదా, పలానా బ్రిడ్జ్ దగ్గర అది జరిగింది, ఇప్పుడు జరిగింది, అప్పుడు మళ్ళీ ఇదే చెప్తాడు, బ్రిడ్జి కింద ఇది జరిగింది, అక్కడ బ్రిడ్జి కింద ఇది జరిగింది, ఇదే రూమర్గా. కొంతమంది వార్తలు పనికిమాలిన వార్తలు అని చెప్తా ఉంటారు. యువర్ mouth should not pass rumors because Satan will use you as agent through this form. తర్వాత ఇనుండో అంటే నింద పాలు చేయటం. ఏమి లేకపోయినా కూడా నిందపాలు, ఏసైనా నిందపాలు చేశారు. కానీ నువ్వు నిందపాలు కాకుండా ఉండాలంటే ఏం చేయగలగాలి? ఆత్మీయంగా పరిశుద్ధంగా ఉండగలగాలి. ఎంత నింద వచ్చినా కూడా ఆ దేవుడు ఆ బురదను అట్లా తీసేస్తాడు, ఆ నిందంతటి తన మీద వేసుకుంటాడట. ఎనిందో దేవుని బిడ్డలారా, మరి దే విల్ మేనిఫెస్ట్ ఇన్ వర్డ్స్. దీన్ని సమయం లేదు, నా సమయం అయిపోయింది కనుక గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. ఏమేమి స్పష్టమై ఉన్నాయి? ఆ 15 కార్యాల్లో క్విక్ గా ఐ జస్ట్ గో లైక్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. Galatians chapter 5 verse 19 onwards. శరీర కార్యములు స్పష్టమైనవి. Somebody has to quickly count with your fingers. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టముగా చెప్పుచున్నానహో. అని లిస్నింగ్ ఏమంటే ఇక్కడ దే విల్ మేనిఫెస్ట్ ఇన్ వర్డ్స్. ఈ దుష్కార్యాలు, ఈ యొక్క అపవాది, వాయుమండల సంబంధమైనటువంటి అధిపతి కొన్ని ఏజెంట్స్ని వాడుకొని, కొంతమంది మనస్తత్వాలను వాడుకొని ఈ విధంగా శరీర కార్యాలను, ఎన్ని కార్యాలు లెక్క పెట్టాం? 15 ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళొకసారి చదవండి, ఆనందం కంటే ముందుగా.
ఈ 15 కార్యాల్లో ఏ కార్యము ఏ క్రియ మనలో ఉన్నప్పటికీ కూడా యూ హ్యావ్ ద వైరస్. అమ్మా, వైరస్ టెస్టింగ్ ఎట్లా చేసుకుంటాం? ఇందాక చెప్పాను కదా, కంజెషన్, కాఫింగ్, డ్రైనెస్, ఫీవర్, ఫ్యాటిక్, ఇదంతా కూడా చెప్పాను కదా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వాక్యాన్ని విన్న తర్వాత ఈ 15 శరీర కార్యాల్లో ఏ ఒక్క కార్యం మనలో ఉన్నా కూడా మనలో ఆత్మ సంబంధమైనటువంటి వైరస్ సాతానుడు పెట్టి మనల్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నాడని సత్యము మనకు అర్థం కాగలగాలి. 1 Timothy chapter 6 verse 3 to 5, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 3 నుంచి 5 వచనం వరకు చూసినప్పుడు అక్కడ అంటాడు, ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన వాడేమి ఎరుగకయు తర్కములను గూర్చి వాగ్వాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, దుర్మానములను, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనం అనుకుని మనుషుల మీద మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. 6వ వచనములో సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమైనది. కొంతమంది అనవసరమైనటువంటి వాగ్వివాదాలు చేసుకుంటారు. వీళ్ళతో గొప్ప, మీది చాలా తక్కువ అనుకునేటటువంటి వాళ్ళుగా ఉంటారు. అటువంటి వాళ్ళ గురించి కూడా చాలా జాగ్రత్తగా ఉండగలగాలి. ఈ వైరస్ వచ్చినటువంటి వాడిని ఐసోలేటెడ్ వార్డులో ఏ విధంగా పడేస్తారో, ఈ దుర్బుద్ధిగా దురాలోచనలతోటి దుష్ట సంబంధమైనటువంటి బోధలు చెప్పేటటువంటి వాళ్ళకు కూడా మీరు ముక్కుకు మాస్క్ పెట్టుకొని మనసుకు మాస్క్ పెట్టుకొని దూరంగా ఉంటే మంచిదని తిమోతికి పౌలు భక్తుడు ఇచ్చేటటువంటి సూచనగా ఉంటా ఉంది. సో వాట్ యు నీడ్ టు డూ, follow his word daily to gain immunity. వైరస్ వచ్చినటువంటి వాడికి షేక్ హ్యాండ్ ఇవ్వద్దు. వైరస్ వచ్చినటువంటి వాడి పక్కన కూర్చోవద్దు. వైరస్ ఉన్నటువంటి వాడు తుమ్మితే దూరంగా ఉండండి. వైరస్ ఉన్నటువంటి వాడు తినే దగ్గరికి పోవద్దు. వైరస్ ఉండేటటువంటి వాళ్ళు చేసిన వంటలు మీరు తినద్దు. ఇవన్నీ కూడా జాగ్రత్తలు. అట్లనే ఆత్మ సంబంధంగా మనం ఏమి నేర్చుకున్న తర్వాత వీటికి దూరంగా ఉండి ఏం చేయగలగాలి? చేతులు కడుక్కుంటాం, శుభ్రమైన బట్టలు వేసుకుంటాం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోకి వెళ్ళాం, పబ్లిక్ ఉన్నటువంటి ప్లేసెస్లోకి వెళ్ళాం. ఇన్ని జాగ్రత్తలు ఎలా తీసుకుంటామో ఆత్మ సంబంధం కూడా దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, దుర్బోధలు చెప్పేటటువంటి వారి బోధలు వినుక, దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారము రీడ్ బైబిల్ డైలీ టు గెయిన్ ఇమ్యూనిటీ. నాట్ ఓన్లీ రీడింగ్, యూ నీడ్ టు స్టడీ. రీడింగ్కి స్టడీకి చాలా తేడా ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, దేవుని యొక్క వాక్య ప్రకారం నడవాలి, ప్రార్థనా పరులుగా ఉండగలగాలి. ఈ వైరస్ నాకు సోకకుండా చేయి ప్రభు అని చేయగలగాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి 21 వరకు ఉన్నటువంటి ఆ 15 గుణాల్లో ఏ ఒక్క గుణం ఉన్నప్పటికీ కూడా నీ వాక్యంతో కడుగు ప్రభు, నీ యొక్క దహించే అగ్నితో దాన్ని దహించి వేసిన శుభ్రపరచు ప్రభు అని నీవు జీవించగలిగినప్పుడు ది స్పిరిచువల్ వైరస్ విల్ నాట్ అటాక్ యూ ఎట్ ఆల్. దేవుని బిడ్డలారా, నిత్య రాజ్యంలో నిత్యం ఆయనతో ఉండేటటువంటి కృపను కలుగజేస్తాడు కనుక యూ నీడ్ టు ఫాలో God. You need to follow God's word. You need to study God's word. You need to have a strong connection with the Lord so that you will never get any viral attack at all. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని విన్నటువంటి మనం ఈ అటాక్ జరగకుండా, ఈ వైరస్ మనకు సోకకుండా ఉండాలంటే దేవుని బిడ్డలుగా జీవిద్దాం. అతి కృప, ధన్యత, ప్రోత్సాహము దేవుడు మనకు కలుగు చేయనుగాక. ఆమేన్.